హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ద్వారా బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో ఈ రోజు క్లాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు అయితే ఒక ఎంట్రీలోనే చాలా టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయి ఫ్రెండ్స్. చాలా పెద్ద లైక్ సబ్జెక్ట్ చెప్పుకోవచ్చు. ఈ రోజు మాత్రం క్లాస్ మిస్ చేయకండి, ఏ పాయింట్ మిస్ చేయకండి. చాలా మంచి స్ట్రాటజీ ఎప్పుడు మనం యూజ్ చేసే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అన్నమాట. సో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ మళ్ళీ ఏంటంటే ఒక ఎంట్రీలోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంట్రీస్ మనం ఎలా తీసుకోవచ్చు ఏంటి అనేది ఈ రోజు మన క్లాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈ రోజు క్లాస్ అయితే మిస్ చేయకండి. అదే విధంగా ఈ వీడియోకి మాత్రం అసలు లైక్ మాత్రం చేయండి ప్లీజ్. ఈ వీడియో లైక్ చేయడం వల్ల నన్ను సపోర్ట్ చేసినట్టు అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్ వీడియో ఈ రోజు మాత్రం. ఓకే, సో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, నిన్న మనం అనుకున్నాం కదా లైక్ మార్కెట్ ఈ ఏరియాలో ఓపెన్ అయితే ఇక్కడ నుండి మళ్ళీ మార్కెట్ ఏదైనా సో ఈ ఏరియాలో ఓపెన్ అయితే కాల్ సైడ్ ఏదైనా ప్లాన్ చేద్దాం చూసాం. కాకపోతే మనకి అనుకున్నట్టే జరిగిపోతే ఇంకెందుకు మార్కెట్ ఉండదు దేనికి. ఓకే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఈ ఏరియా లైక్ ఇవన్నీ చూడండి, ఇది ఈ ఏరియా మన ఫెయిల్ అవడం లేదు. అక్కడ ఇంకా ఆర్డర్ బ్లాక్ ఏం లేదన్నమాట. సో ఇంకా మనకి గ్యాప్ డౌన్ అయిపోయింది. గ్యాప్ డౌన్ అయిపోతే దానికి కొత్త చార్టింగ్ కొత్తగా అనాలిసిస్ చేసుకోమాట. కాకపోతే మీకు నిన్న కాకుండా మొన్న వీడియోలో మీకు చెప్పాను ఆల్రెడీ 15 minutes టైం ఫ్రేమ్ లోని చూసుకుంటే పుల్ బ్యాక్, లాస్ట్ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్ అండ్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అని చెప్పేసి. ఓకే, సో నిన్న వీడియో కాకుండా మొన్న వీడియో చూడండి. లాస్ట్ 10 minutes లైక్ లాస్ట్ 10 minutes లెఫ్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా నెక్స్ట్ డే మార్కెట్ లో ఏమవుతుంది అనేది. సో అప్పుడు ఏం చెప్పానంటే ఈ ఏరియా నాకు చాలా ఇంపార్టెంట్. 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఆర్డర్ బ్లాక్ అన్నమాట. ఓకే, న్యూలీ ఫార్మ్ ఆర్డర్ బ్లాక్. సో ఈ ఏరియా నుంచి మార్కెట్ ని మళ్ళీ ఒకవేళ మార్కెట్ దీన్ని టచ్ చేస్తుంది అనుకో, నేను ఇక్కడ నుండి మళ్ళీ ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగితే నేను ఇక్కడ కాల్ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేస్తాను అనమాట. అయితే గ్యాప్ డౌన్ అయింది కదా. సో ఎర్లీ మార్నింగ్ నేను ఏం చేశానంటే ఈ ఏరియాకి రావడం కోసం చూసాను. ఈ ఏరియాకి వస్తుందేమో, ఈ ఏరియా నుంచి మళ్ళీ కాల్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు మంచిదే అనుకున్నాను. ఓకే, సో ఇక్కడ కూడా మనం అనుకున్నట్టు అసలు జరగలేదు. లైక్ ఏంటంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ అయ్యి రన్ అయ్యింది కొంతసేపు. ఓకే, ఇక్కడ ఒక 15 minutes టైం ఫ్రేమ్ లోని బేరిష్ ఎన్గల్ఫింగ్ ఫార్మ్ చేసింది. బేరిష్ ఎన్గల్ఫింగ్ లైక్ ఇది మాట. ఓకే, బేరిష్ ఎన్గల్ఫింగ్ ఫార్మ్ చేసింది. మళ్ళా దేన్ని టచ్ చేయలేదు. ఇంకా చూసుకుంటే 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ బ్లాక్ చూసుకున్నా ఇక్కడ ఉన్నది. ఓకే, లైక్ డే టైం ఫ్రేమ్ చూసుకున్నా సరే ఇక్కడ ఉన్నది. అట్ ద సేమ్ టైం 15 minutes ఏ టైం ఫ్రేమ్ చూసుకున్నా సరే ఇంకా టచ్ అవ్వలేదు. టచ్ అవ్వకుండా రివర్స్ అయింది మాట ఇది. ఓకే, సో టచ్ అవ్వకుండా రివర్స్ అయింది. సో ఏంటంటే మనం ఒక పిఈ సైడ్ ఎంట్రీ అవ్వడానికి ఇంకా ఛాన్స్ ఉందన్నమాట ఈ రోజు కంటే. సో ఎంట్రీస్ ఏంటి ఎలా అనేది మనం 1 minute టైం ఫ్రేమ్ లైక్ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఎర్లీ మార్నింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి మన స్ట్రక్చర్ తీసుకుంటే ఇది ఒక పుల్ బ్యాక్. ఓకే ఫైన్, పుల్ బ్యాక్ పుల్ బ్యాక్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అదొక స్వింగ్. ఓకే, పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్ ఇక్కడ అయింది అనమాట. ఓకే, ఇండ్యూస్మెంట్ అయింది బాగానే ఉంది. అయితే ఈ చెప్పాను కదా మీకు ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ లోని బేరిష్ ఎన్గల్ఫింగ్ ఫార్మ్ అయిందని. ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా మనకి. ఓకే, ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందా అంటే ఇక్కడ నుండి 1 minute టైం ఫ్రేమ్ లో మళ్ళీ నాకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింటే నేను పిఈ ఎంట్రీ తీసుకున్నాను. సో ఈ ఏరియా అంతా యాక్ట్ చేస్తుంది అనమాట. ఈ ఏరియా ఉంది చూడండి, ఈ ఏరియా అంతా మనకి ఏంటంటే ఇంకా ఆ ఏరియాలో మనం ఎక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినా మనం పిఈ సైడ్ కి ప్లాన్ చేస్తాం అన్నమాట. సో అలా వెయిట్ చేస్తూ కూర్చున్నాను. వెయిట్ చేస్తూ చూస్తే మనకి ఎక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందో చూసుకున్నాం. సో పుల్ బ్యాక్, పుల్ బ్యాక్ మనకి ఎక్కడెక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలంటే లాస్ట్ పుల్ బ్యాక్ ఇది ఉంది. ఇది బ్రేక్ చేస్తేనే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది. ఓకే, మనకి ఇంకా ఏ కన్ఫర్మేషన్ రాలేదు. ఈ జోన్ లోకి అయితే బేరిష్ ఎన్గల్ఫింగ్ జోన్ లోకి అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ చూద్దాం ఇంకా మార్కెట్ ఏం జరిగింది ఏంటనే చూద్దాం. ఓకే, సో ఇంటీరియర్ గా చూసుకుంటే ఇది ఒక పుల్ బ్యాక్. ఇక్కడ ఇంటీరియర్ గా ఇక్కడ నాకు బ్రేక్అవుట్ స్ట్రక్చర్ వచ్చింది. ఓకే, సో అట్ ద సేమ్ టైం మనకి 15 minutes టైం ఫ్రేమ్ లో చూసుకుంటే నాకు సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది ఇక్కడ. ఇదిగో 15 minutes టైం. మీకు ఎప్పుడు ప్రతి నా వీడియోస్ అని పాత ఓల్డ్ వీడియోస్ అని మీరు చూసుకుంటే అక్కడ మీకు సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ గురించి ప్రతి వీడియోలో డెప్త్ గా డిస్కస్ చేసే పెట్టాను అనమాట మీకు ఆ వీడియోస్ లో. సో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి? సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటే ఏదైతే చెప్పుకున్నా కదా ఈ జోన్ అనేది 1 minute టైం ఫ్రేమ్ లో మనం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం చూస్తున్నాం మన పిఈ సైడ్ ఎంట్రీ కోసం. ఓకే, లైక్ దీన్ని టచ్ చేసి ఉంటే మన ఐడియా మారిపోయేది. లైక్ ఇక్కడ నుండి వచ్చింది ఉంటే మనం కాల్ ఎంట్రీస్ ప్లాన్ చేసేవాళ్ళం. దీన్ని ఫుల్ గా ట్రస్ట్ చేసేవాళ్ళం. ఈ మూవ్ ఏదైతే అయ్యింది కదా ఈ కాల్ ఎంట్రీ వైపు ప్లాన్ చేసేవాళ్ళం అనమాట. పిఈ ఎంట్రీ సైడ్ చూసేవాళ్ళం కాదు. అయితే
ఇక్కడ నాకు సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కనుక ఏంటంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో హై ఉంది కదా, ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి, ఓకే, ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని, లైక్ హై అంటే ఇదే కదా, ఈ హైని బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి ఆ 15 minutes టైం ఫ్రేమ్ కంప్లీట్ అయిపోయే లోపు లాంగ్ వచ్చేసింది అనమాట. ఓకే, ఇలాంటి చాలా క్యాండిల్స్ ఉంటాయి కదా, అలాగని చెప్పేసి ప్రతిదీ నమ్మేస్తామా అంటే కాదు. ఇది లైక్ ఏంటంటే ఇది ఈ జోన్ మనకి ఈ జోన్ అవుట్ కన్ఫర్మేషన్, లైక్ ఏంటంటే ఇది బేరిష్ అండ్ గల్ఫింగ్ జోన్. ఇక్కడ ఎక్కడైనా మనం ఏంటంటే మార్కెట్ చేంజ్ అవుతే క్యారెక్టర్ కోసం చూస్తున్నాం. సో ఆ జోన్ అవుట్ కన్ఫర్మేషన్ మళ్ళీ ఏంటంటే ఈ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి లాంగ్ వచ్చేసింది. ఇది ఒక కన్ఫర్మేషన్. 1 minute టైం ఫ్రేమ్ లోని ఫుల్ బ్యాక్ మనకి ఇక్కడ చేంజ్ అవుతే క్యారెక్టర్ వచ్చింది. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది, బాగానే ఉంది. అయితే ఈ క్యాండిల్ ఏంటి 11:30 to 11:45 లోపు ఈ క్యాండిల్ క్లోజ్ అవుతుందన్నమాట. సో మనకి 11:45 లోపు క్యాండిల్ క్లోజ్ అయిందా, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిందో చూసుకుందాం. ఓకే, ఫుల్ బ్యాక్ ఓకే, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా. సో 11:45 ఇక్కడ అయింది. సో 11:45 లోపు మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది. సో మనకి 3 కన్ఫర్మేషన్స్ వచ్చాయి మనకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అవ్వడానికి. సో ఎంట్రీ ఎలా అవుతాం అంటే నెక్స్ట్ క్యాండిల్ ఏ క్యాండిల్ అయినా నెక్స్ట్ క్యాండిల్ వచ్చేస్తే వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయ్యి ఈ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ ఉంటుంది కదా, ఈ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ టచ్ చేసినప్పుడు అక్కడ ఎంట్రీ తీసేసుకుంటాం. ఎంట్రీ తీసుకొని ఈ విక్ అంతా స్టాప్ లాస్ ఇస్తాం అన్నమాట. ఓకే, ఈ విక్ అంతా స్టాప్ లాస్ ఇచ్చి ఓకే టార్గెట్ ని యాజ్ యూజువల్ ఇంకా ట్రైల్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఫస్ట్ టార్గెట్ ఏమో ఇది. ఓకే, నెక్స్ట్ టార్గెట్ చూసుకుంటే ఇది మాట యాక్చువల్. అదే ఎందుకంటే లైక్ 30 minutes టైం ఫ్రేమ్ లో అది వేరే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అక్కడ ఉందన్నమాట. అయితే ఓవరాల్ టార్గెట్ ఏమో ఇక్కడ ఉంటుంది. ఓవరాల్ టార్గెట్ ఏమో ఇది. కాకపోతే ఏంటంటే అది అచీవ్ అవ్వలేదు. అచీవ్ అవ్వకుండా మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో అందుకే టార్గెట్స్ ఎప్పుడైనా డివైడ్ చేసుకోవడం బెటర్ అనమాట. ఓకే, ఫస్ట్ టార్గెట్ అచీవ్ అయిపోయింది. అయితే సింగిల్ క్యాండిల్ బ్లాక్ ఆర్డర్ బ్లాక్ మనం ఇక్కడ ఎంట్రీ అయితే ఫస్ట్ టార్గెట్ అయితే అచీవ్ అయిపోయింది. చూసుకుంటే రిస్క్ రివార్డ్ చూసుకుంటే ఇది ఎంత వచ్చింది, అది స్టాప్ లాస్ ఇది 33 points అప్రాక్సిమేట్లీ వచ్చింది. సో నాకు ఫస్ట్ టార్గెట్ ఎంత వచ్చిందంటే 1:2 వచ్చింది. ఓకే, నా గట్ కన్ఫర్మేషన్ ఏంటంటే లైక్ ఏంటంటే నాకు ఇంకా కన్ఫర్మేషన్ ఏంటంటే లైక్ మార్కెట్ ఇంకా ఈ ఏరియా వరకు గ్యారంటీ వెళ్తుందని కన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఈ ఏరియా కూడా వెళ్తుందని ఉంటుంది. లైక్ ఏంటంటే కాకపోతే మార్కెట్ మనం రివర్స్ అయిపోయింది, ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయింది. బట్ ఏంటంటే మనం ట్రైలింగ్ అనేది చేసుకుంటాం కదా, ట్రైలింగ్ లో ఎగ్జిట్ అయిపోతాం అన్నమాట. ఓకే, సో చూసుకుంటే ఇక్కడ వరకు ఉన్నది, ఇక్కడ వచ్చింది. అయితే నాకు ఇంకా మార్కెట్ ఈ ఏరియా వరకు ఎందుకు వెళ్తాదని కరెక్ట్ కన్ఫర్మేషన్ వచ్చిందంటే ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయిన తర్వాత నాకు బేరిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయింది. క్యాండిల్స్ ప్యాటర్న్ స్టిక్ చూసుకుంటే బేరిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయింది. ఓకే, బేరిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయింది. అట్ ద సేమ్ టైం ఓకే బేరిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయ్యే టైంకి మనకి ఫస్ట్ టార్గెట్ ఇది వచ్చేసింది. సో ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళు ఎగ్జిట్ అయిపోవచ్చు ఇక్కడ. కాకపోతే 1:2 వెరీ లీస్ట్ టార్గెట్. అంటే లీస్ట్ టార్గెట్ అని చెప్పడం ఆప్షన్స్ లో 1:2 అనేది నేను వర్కౌట్ అయ్యేటట్టు నాకు ఎందుకో ఆప్షన్స్ లో లైక్ ఆప్షన్ బై చేసే వరకు 1:2 అనేది సరైన రిస్క్ రివార్డ్ కాదన్నమాట. ఓకే, సో నాకు కన్ఫర్మేషన్స్ ఉన్నది కాబట్టి ఇంకా నేను ఏంటంటే ట్రైలింగ్ చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ అయితే మళ్ళీ రిట్రేస్మెంట్ కి వెళ్ళింది. ఈ రిట్రేస్మెంట్ లో చాలా మంది లైక్ భయపడతాం అనమాట, ఎందుకంటే డీకే అయిపోయింది చాలాసేపు. కాకపోతే మనం చూసుకుంటే మార్కెట్ అనేది టైప్ ఆఫ్ ప్యాటర్న్ కూడా ఫామ్ చేసింది. సో ఈ ప్యాటర్న్ ఫామ్ చేసింది నేను ఇంకా లైక్ ఏంటంటే ఇంకా కన్ఫర్మ్డ్ ఉండిపోయాను అనమాట. లైక్ కన్సాలిడేట్ అయిపోయింది. సో నో ప్రాబ్లం. నాకు ఏంటంటే ఇక్కడ నో లాస్ నో ప్రాఫిట్ లాగా నాకు ఇక్కడ వచ్చింది అనమాట. ఈ ఏరియాకి వచ్చిన వరకు నో లాస్ నో ప్రాఫిట్. ఇక్కడ నేను యాక్చువల్ ఎగ్జిట్ అయిపోతుంది. కాకపోతే నాకు కిందకి వెళ్తుంది అని చెప్పేసి ఇంకా నాకు కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి సో మార్కెట్ ఇంకా హోల్డ్ చేసింది. సో అయితే ఇక్కడ ఏమైందంటే ఈ ఏరియాకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మనకి ఇంకో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేసింది. నాకు ఇంకా లైక్ అప్పుడు ఇంకా కన్ఫర్మేషన్ వచ్చేసింది. యాక్చువల్ చెప్పాలంటే ఇంకో సెకండ్ కన్ఫర్మేషన్ ఏంటంటే 30 minutes టైం ఫ్రేమ్ లో కూడా బేరిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయింది. ఓకే, 30 minutes టైం ఫ్రేమ్ లో బేరిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయింది. ఓకే, రివర్స్ లో వెళ్ళిందా మళ్ళీ ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది అని చెప్పేసి నేను అనుకున్నాను. ఎగ్జాక్ట్ అదే అయ్యింది. అట్ ద సేమ్ టైం 3 minutes టైం ఫ్రేమ్ లో ఇక్కడ ఒక లైక్ ఇంబ్యాలెన్స్ ఉంది. దాన్ని టచ్ చేసిన తర్వాత మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ అయింది. ఓకే, కన్సాలిడేట్ అయిన తర్వాత అట్ ద సేమ్ టైం మళ్ళా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ చూడండి లైక్ 12:30 క్యాండిల్ ఉంది కదా, ఈ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి లైక్ మళ్ళీ ఆ టైం ఫ్రేమ్ ఆ క్యాండిల్ క్లోజ్ అయ్యే టైంకి లాంగ్ వచ్చేసింది అనమాట. సో దీన్ని చూసుకుంటే ఇది పుష్ చేస్తుంది. లైక్ ఈ బేరిష్ ఎన్గల్ఫింగ్ పోతుంది కదా, దాన్ని పుష్ చేస్తుంది. 2 కన్ఫర్మేషన్స్. థర్డ్ కన్ఫర్మేషన్ చూసుకుందాం. 1 minute టైం ఫ్రేమ్ కలిసి చూద్దాం. లైక్ 12:30 to 12:45 కదా, అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎందుకు చూద్దాం. 12:30 to 12:45 లోపు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోయింది కదా. 12:45 లోపు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోయింది. సో నాకు ఇంకో కన్ఫర్మేషన్ కూడా వచ్చింది.
మార్కెట్ మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఒక టైప్ ఆఫ్ కన్సోలిడేషన్ ప్యాటర్న్ కూడా ఫామ్ అయింది. సో ఇది వన్ టైప్ ఆఫ్ లిక్విడిటీ అన్నమాట. ఆ లిక్విడిటీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ, సో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఒకవేళ మీరు ఇక్కడ ఎంట్రీ అవ్వకపోయినా ఇక్కడైనా ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా లైక్ చిన్న స్టాప్ లాస్ వచ్చింది మనకి. లైక్ చూసుకుంటే సారీ, ఇది ఇంకా తక్కువ స్టాప్ లాస్ వచ్చింది దీని మీద కంటే 23 పాయింట్స్ వచ్చింది. సో దీన్ని కూడా మనం ఏంటంటే లైక్ ఇక్కడ వరకు ఈ ఫస్ట్ నెక్స్ట్ టార్గెట్ ఉంది కదా, నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, ఈ ఏరియా వరకు పెట్టుకోవచ్చు. ఓకే, సో మీకు ఇంకోటి కూడా చెప్పాను, లైక్ ఇక్కడ చూసుకుంటే ప్యాటర్న్ లో కూడా ఫామ్ అయింది. ఓకే, ప్యాటర్న్ కంపల్సరీ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుంది అని చెప్పేసి కన్ఫర్మేషన్ అయితే నాకు ఇంకా అన్ని విధాలుగా కలిగింది. ఓకే, సో బ్యూటిఫుల్ గా అన్ని విధాలుగా మనకి కన్ఫర్మేషన్స్ కలిసి వచ్చాయి. ప్యాటర్న్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ ఈ ఎంట్రీ కూడా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది, సరిపోయింది, బాగానే ఉన్నది. ఓకే, నెక్స్ట్ అయితే మన ఏదైతే మన టార్గెట్ ఉందో టార్గెట్ అచీవ్ అవ్వాలి. టార్గెట్ అచీవ్ అవ్వకుండా ఏమైందంటే మళ్ళీ రిట్రేస్మెంట్కి వెళ్ళింది. రిట్రేస్మెంట్ అంటే లైక్ పుల్ బ్యాక్ ఉంటాయి కదా, ఇది పుల్ బ్యాక్. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే ఇక్కడ వన్ టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అనమాట. ఇండ్యూస్మెంట్ తీసుకొని బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది. సో మళ్ళా చూసుకుంటే ఇది అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో కదా, మరి మళ్ళీ ఈ ఏరియాకి వెళ్ళి నాకు మళ్ళీ ఇక్కడ నేను కొన్ని పొజిషన్స్ యాడ్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఇక్కడ నేను ఏంటంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిట్రేస్మెంట్ అవుతుంది, మన టార్గెట్ దగ్గర వస్తుంది అని చెప్పేసి అనుకున్నాను. సో ఇక్కడ కొన్ని పొజిషన్స్ యాడ్ చేశాను. ఓకే, మనం ఏంటంటే ఇది లైక్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ మాట. ఇది ఏంటంటే ఇందాకలంతా మనం ఏంటంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ద్వారా ఎంట్రీ అయ్యాం. ఇప్పుడేమో ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ. ఇది ఎందుకు ఇక్కడే అంటే ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఇది అంతా చూడండి. ఇదంతా ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత ఇది అన్మిటిగేటెడ్ అనమాట. సో ఈ ఏరియాని మళ్ళీ టెస్ట్ చేయడానికి వస్తుంది. అదే విధంగా 5 minutes టైం ఫ్రేమ్ లో అది లైక్ బేరిష్ ఎంగల్ఫింగ్ ఉంటుంది అనమాట. సో మీరు అది స్టాప్ లాస్ అక్కడ ఎంట్రీ అవ్వకపోయినా, ఎక్కడ ఎంట్రీ అవ్వకపోయినా, ఇక్కడ ఎంట్రీ అవ్వకపోయినా మీరు ఎక్కడైనా ఎంట్రీ అవ్వచ్చు. ఇది కూడా ఇదంతా స్టాప్ లాస్ ఇచ్చుకోవచ్చు. ఇది కూడా స్టాప్ లాస్ తీసుకుంటే దాని మీద కొద్దిగా ఎక్కువ వచ్చినట్టుంది సెకండ్ దాని మీద కంటే. ఓకే, ఏదైనా సరే ఒక 20 to 30 లోపు మనకి స్టాప్ లాస్ అనేది వస్తుంది. సో ఇక్కడైనా మనం ఎంట్రీ అనేది ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు అనమాట. సో సేమ్ దీనికి కూడా సేమ్ టార్గెట్. ఓకే, ఇక్కడ ఈ ఏరియా వరకు ఉంది కదా, ఈ ఏరియా. కాకపోతే మన ఈ టార్గెట్ వచ్చేలోపు చాలా కన్సల్టేషన్ అయితే వచ్చింది. సో నాకు ఓకే అయిపోయింది. యాక్చువల్ చెప్పాలంటే నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను ఈ ఏరియా దగ్గర. తర్వాత ఇక్కడ వరకు అయితే ఒకటి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నా మైండ్ మారిపోతుంది. యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ నుంచి కాల్ ఎంట్రీస్ అని చెప్పాను కదా, ఈ ఏరియా నుంచి కాల్ ఎంట్రీస్. సో ఎందుకులే ఇక్కడ మళ్ళీ ఇది కన్సల్టేషన్ అవుతుంది. లైక్ ఇది మళ్ళీ ఇది ఉంటది కదా, ఓవరాల్ టార్గెట్ ఉంటది కదా. ఈ ఓవరాల్ టార్గెట్ వెళ్ళేలోపు ఇది బిగ్ 30 minutes టైం ఫ్రేమ్ లోని పెద్ద బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ రిట్రేస్మెంట్ అవుతుంది. మార్నింగ్ నుంచి అదే జరుగుతుంది అన్నమాట. వెళ్తుంది రిట్రేస్మెంట్ అవుతుంది. ఇంకా నా ఓకే అయిపోయింది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. కాకపోతే నా అదృష్టం ఏంటో మరి ఇక్కడ నుండి మళ్ళీ చాలా బిగ్ ర్యాలీ వచ్చేస్తుంది. అయితే ఈ ర్యాలీ అంతా మళ్ళీ ఏంటంటే మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది. అంటే ర్యాలీ వెళ్ళింది బాగానే ఉంది, ఇదంతా ట్రెండ్ లైన్ లో ఫామ్ అయింది. ట్రెండ్ లైన్ లిక్విడిటీ ఫామ్ చేసి ఈ లిక్విడిటీ అంతా కొట్టేసింది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఎగ్జిట్ అవ్వకపోతే అంటే ట్రైలింగ్ లో ఎగ్జిట్ అయిపోవచ్చు. యాక్చువల్లీ ట్రైలింగ్ లో ఎగ్జిట్ అయిపోతే పర్లేదు, మంచిగా ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు అనమాట ఇక్కడ మనం. ఓకే, సో ఓవరాల్ గా రిస్క్ రివార్డ్ చూసుకుంటే నేను ఎంట్రీ అయిన దగ్గర నుంచి రిస్క్ రివార్డ్ చూసుకుంటే ఓకే, సో ఇది ఇక్కడ మనకి ఈ ఏరియా అనమాట 30 minutes టైం ఫ్రేమ్ లో ఉంది కదా. సో ఈ ఏరియా ఓకే 1:6 అప్రాక్సిమేట్లీ వచ్చింది ఇదైతే. ఓకే, ఆ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లేదు. ఇక్కడ ఎంట్రీ అయితే మాత్రం ఇది చిన్న స్టాప్ లాస్ వచ్చింది కదా. ఓకే, సో సేమ్ ఇది 1:8 వచ్చింది. ఏకంగా 1:8 కాదు, 1:7 వచ్చింది. ఓకే, లేదు అక్కడ కాకపోయినా లైక్ ఏంటంటే ఇది ఇందాక చెప్పాను కదా 5 minutes టైం ఫ్రేమ్ లోని లైక్ ఇది ఒక ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అని చెప్పేసి. ఎక్కడ ఎంట్రీ అయినా సరే మనం 3 type ఆఫ్ ఎంట్రీస్, మనం ఎక్కడ కాకపోయినా అక్కడైనా ఎంట్రీ అవ్వచ్చు. లేదంటే పొజిషన్స్ యావరేజ్ కూడా చేసుకోవచ్చు. మనకి ఎక్కడ గట్టిగా కన్ఫర్మేషన్ ఉంటే పొజిషన్, నేను ఇక్కడ పొజిషన్ యావరేజ్ చేశాను అనమాట. ఓకే, సో ఇక్కడ వరకు ఇది 1:5 అప్రాక్సిమేట్లీ అలా వచ్చింది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఒక ఎంట్రీలోనే మల్టిపుల్ టైప్ ఆఫ్ కన్ఫర్మేషన్స్, మల్టిపుల్ టైప్ ఆఫ్ ఎంట్రీస్ అనమాట. ఓకే, ఈ ఎంట్రీ కూడా ఎందుకు సక్సెస్ అవుతుంది అంటే బికాస్ ప్రతి ఏరియా దగ్గర బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ చేసుకుంటూ వస్తుంది అనమాట మనకి. సో గ్యారంటీ ఏంటంటే అది డౌన్ సైడ్ వస్తాయి. ఓకే,
అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది ఇక్కడ ఎగ్జిట్ అవ్వకపోతే మాత్రం ఇదంతా లైక్ సింగిల్ లో కాదు, కొద్ది టైం తర్వాత లైక్ 3 o'clock ఎలాగో మనం ఎగ్జిట్ అయిపోతాం కాబట్టి సో ఈ మూవ్ దగ్గర మనం ఒకవేళ ఎస్కేప్ అయిపోయినట్టే ఏ విధంగా చూసుకున్నా సరే. ఈ 3 చెప్తాను కదా ప్రతి వీడియోలో 3 వరకు మనం 3 తర్వాత మనం ట్రేడ్ ఏదన్నా సరే ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఎందుకంటే 3 అనేది టార్గెట్స్ అచీవ్ అవ్వడం అన్నా లేదంటే మన ఉన్న ప్రాఫిట్ ని కాపాడుకోవాలన్నా ఏదైనా 3 లోకి జరిగిపోతుంది. 3 తర్వాత అనేది అది ఊహాజనితం. ఓకే, సో ఏ విధంగా చూసుకున్నా ఈ టార్గెట్ ఎంతవరకే సో బ్యూటిఫుల్ గా మనకి ఈ ఒక్క ఎంట్రీలోనే ఇన్ని టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయి. ఓకే, సో ఈ విధంగా ఈ రోజు లైక్ మార్కెట్ చాలా బ్యూటిఫుల్ గా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ వన్ సింగిల్ ట్రేడ్. ఓకే, చూసుకుంటే ప్యాటర్న్ విధంగా కూడా క్లోజ్ అయింది. ప్యాటర్న్ గా లైక్ ఈ లైక్ ఏదో ఉంటాయి కదా అసెండింగ్ ప్యాటర్న్స్ ఏవో, అంటే నాకు పేర్లు గుర్తుపెట్టుకోను కానీ అవన్నీ. ఓకే, తర్వాత మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ ఇలా బ్రేక్అవుట్ అయిపోయింది. ఈ ట్రెండ్ లైన్ లిక్విడిటీ అంతా బ్రేక్అవుట్ అయిపోయింది. ఓకే, సో అది ఓకే ఈ రోజుకైతే ఈ ఎంట్రీస్ మాట అలాగా. ఓకే, నెక్స్ట్ మండే రోజు చూసుకుంటే, మండే రోజు అనాలిసిస్ చూసుకుంటే, మండే రోజు అయినా సరే నాకు ఇది బ్రేక్అవుట్ అవ్వాలి. నాకు ఇది బ్రేక్అవుట్ అవ్వనంత వరకు నేను పిఈలోనే ఉంటాను. ఓకే, నాకు ఇది ఒక టైప్ ఆఫ్ లిక్విడిటీ కన్ఫర్మేషన్ అయితే ప్రెసెంట్ వచ్చింది ఇక్కడ. ఓకే, సో మార్కెట్ మాత్రం ఈ డౌన్ సైడ్ ఇక్కడ ఫ్లాట్ గా ఓపెన్ అయిపోతే మాత్రం డౌన్ సైడ్ ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, బికాస్ నాకు ఇది బ్రేక్ అవ్వనంత వరకు నేను కాల్ సైడ్ అంత ఈజీగా నమ్మలేను. అట్ ద సేమ్ టైం ఇక్కడ నుండి రావట్లేదు. దీన్ని టచ్ చేసి వస్తే నేను నిజంగా కాల్ సైడ్ నమ్మేవాడిని, కానీ దాన్ని టచ్ చేసి రావట్లేదు. ఇప్పుడు దీన్ని టచ్ చేసినా అనుకుందాం ఈ ఏరియా ఉంది చూడండి, ఈ ఏరియాని టచ్ చేసిన పోనాను కానీ టచ్ చేయలేదు. ఓకే, సో నాకేంటంటే డౌన్ సైడ్ కే నేను ఉన్నాను ఇంకా. లైక్ ఇది ఒక టైప్ ఆఫ్ లిక్విడిటీ ఉందన్నమాట ఇక్కడ. నాకు ఆ లిక్విడిటీ కూడా యాక్సెప్ట్ చేసింది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇది బ్రేక్అవుట్ అయిపోతే మాత్రం అప్పుడు వేరే విధంగా ఇంకా ఆలోచిస్తాను. లైక్ కాల్ సైడ్కి వెళ్ళిపోవడమే, లేకపోతే మళ్ళీ ఈ పైన ఓపెన్ అయ్యి ఎర్లీ మార్నింగ్ రెడ్ క్యాండిల్స్ ఇలా పడిపోతే మాత్రం తర్వాత అక్కడ ఫామ్ అయ్యి సింగిల్ లైక్ ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్ లో ఫామ్ అయ్యే చార్ట్స్ బట్టి ప్లానింగ్ అనేది చేసుకుంటాను. లేదు ఈ గ్యాప్ డౌన్ అయిపోయి దీన్ని రెస్పెక్ట్ చేసి ఇలా డౌన్ సైడ్ వచ్చేసింది అనుకున్నాం. ఓకే, డౌన్ సైడ్ వచ్చేస్తే నాకు చెప్పాను కదా ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. ఓకే, అయితే ఒకటి ఇక్కడ గనక ఇది లిక్విడిటీ తీసుకొని వస్తే ఇది కొంచెం డేంజర్ అటాక్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నుంచి డేంజర్ అటాక్ ఉంటుంది. అయితే అది 2:30 లోపు వస్తుందో ఏ టైం వస్తుందో తెలీదు. 2:30 లోపు వచ్చి మార్కెట్ ఇక్కడ హాల్ట్ అయినా అవ్వచ్చు, లేదంటే ఇక్కడ నుంచి ట్విస్ట్ అయినా అవ్వచ్చు, లేదంటే డైరెక్ట్ గా లైక్ చెప్పాలంటే ఎలాగా డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకుంటున్నాను. డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయిపోతే మాత్రం నాకు 1 minute టైం ఫ్రేమ్ లో ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడ నుండి నేను కాల్ ఎంట్రీస్కి వెళ్ళిపోతాను. ఓకే, కాల్ ఎంట్రీకి వెళ్ళిపోతాను. ఇక్కడ నుండి నా వ్యూ చేంజ్ అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి నేను కాల్ ఎంట్రీస్కే వెళ్తాను. ఇంకా అలాగా ఈ హై వరకు లైక్ టార్గెట్ చూసుకుంటే అది రేపే ఒక రోజులో అచీవ్ అయిపోతుంది అంటే మనం చెప్పలేము. ఓకే, సో ఇలా మాట ఇలా చూసుకోవడానికి ట్రై చేస్తాం. ఓకే, సో అందుకే చాలా ఇంపార్టెంట్ లెవెల్. కాకపోతే ఈ లెవెల్ కి డైరెక్ట్ గా లైక్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే ఈ టైప్ ఆఫ్ లైక్ థింకింగ్ చేస్తాను. ఓకే, డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయిపోయి ఈ లెవెల్ ఇలా జరిగితే, లేదు ఇక్కడ నుండి లిక్విడిటీ తీసుకొని వస్తే మాత్రం ఇది కొద్దిగా మనం ఆలోచించాల్సిన విషయం అన్నమాట. అయితే కన్సల్టేషన్ అయిపోవచ్చు. కన్సల్టేషన్ అయిపోయి నెక్స్ట్ డే ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ డే ట్యూస్డే ఉంటుంది కదా, ట్యూస్డే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఈ లైక్ ఏదంటారు ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ చేసేయాలన్నమాట. ఓకే, సో ఆ విధంగా మార్కెట్ ని అనలైజ్ అంటే లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ రోజు చెప్పిన టాపిక్ లో మీకు ఏదైనా అర్థం కాకపోయి ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి బికాస్ ఈ వీడియోలో చాలా మంచి టాపిక్ చెప్పుకున్నాం, అందరికీ వెళ్ళాలి. మీకంటే లైక్ నేను ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ ని షేర్ చెప్పిన ఆర్డర్ బాక్స్ ఎవరికైతే తెలుసుంటుందో లైక్ వాళ్ళకైతే ప్రతిరోజు హెల్ప్ చేస్తున్నట్టే. రోజు మార్కెట్ లో ఎలాగైతే ఎంట్రీస్ వస్తున్నాయి ఏంటి అనేది ఎలా క్యాప్చర్, సో వాళ్ళకి ప్రతిరోజు గ్రాడ్యువల్ గా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. మీకు ఎక్కడ నేను అన్యాయం చేసినట్టయితే లేదు ఇక్కడ. ఓకే, సో ప్రతిరోజు మీకు నాలెడ్జ్ షేర్ చేస్తున్నట్టే. సో ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మీకు కనుక స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ నా నెంబర్ ఇస్తాను, దానికి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.